పాకిస్తాన్ సెమీస్ ఆశలు ఆవిరైపోయాయి. టీ20 వరల్డ్ కప్లో ఎలాగైనా శ్రీలంకపై రికార్డ్ విక్టరీ సాధించాలని కుద్రత్ కా హెల్ప్తో మళ్లీ సెమీస్లో అడుగుపెట్టాలని ఎంతో ప్లాన్ చేసినా పాకిల ప్లాన్ని మహాసముద్రంలో కలిపేసిన శ్రీలంక దాదాపు మ్యాచ్ని కూడా లాగేసుకుంది. అయితే చివర్లో చేసిన అంపైర్ ఒక మిస్టేక్తో గెలుపుకి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది. ఇప్పుడు కివీస్ ప్లేయర్లు కూడా హ్యాపీగా హోటల్స్లో పార్టీ చేసుకుంటుంటారు. అయితే ఈ మ్యాచ్ స్టార్టింగ్లో పాకిస్తాన్ బ్యాటింగ్ చూస్తే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ గెలవడమే కాకుండా శ్రీలంకని కావాల్సినన్ని రన్ రేట్తో ఓడించి సెమీస్లో అడుగు పెడుతుందేమో అనిపించింది. మరి పాకిస్తాన్ ఓపెనర్లు ఆ రేంజ్లో సిక్స్ల వర్షం కురిపించారు. పాకిస్తాన్ ఓపెనర్ ఫరాన్ అయితే 60 బంతుల్లో 9 ఫోర్లు 5 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. చాలా రోజుల తర్వాత ఓపెనింగ్ చేసిన ఫఖర్ జమాన్ కూడా 42 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్లతో 84 రన్స్ చేసి వీళ్ళిద్దరిని అవుట్ చేయడమే కాదు, కనీసం 4లు 6లకు ఆపడం కూడా చాలా కష్టంగా అయింది శ్రీలంకకు. దాదాపు ఇద్దరూ కలిసి 176 పరుగుల పార్ట్నర్షిప్ చేశారు. ఇది ఏకంగా ఫస్ట్ వికెట్కి హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఇన్ వరల్డ్ కప్స్. వీళ్ళ బాదుడితో పాకిస్తాన్ 250 స్కోర్ దాటుతుందేమో అనిపించింది. 16వ ఓవర్లో ఫఖర్ జమాన్ అవుట్ అయిన తర్వాత పాకిస్తాన్ బ్యాటింగ్ మళ్ళీ ఎప్పట్లాగే కుప్పకూలిపోయింది. ఒక్క బ్యాట్స్మెన్ కూడా కనీసం 10 రన్స్ కూడా దాటలేకపోయారు. దీనికి తోడు 100 చేసిన ఫరాన్ కూడా చివర్లో అవుట్ అయిపోయాడు. దీంతో పాకిస్తాన్ 8 వికెట్ల నష్టానికి 212 రన్స్ మాత్రమే చేయగలిగింది. దీంతో పాకిస్తాన్ సెమీస్ చేరడానికి కావాల్సిన 1.4 నెట్ రన్ రేట్ సాధించడం కోసం శ్రీలంకని 147 పరుగులకు ఆల్అవుట్ చేయాల్సి వచ్చింది. దానికి తగ్గట్టే ఇన్ఫామ్ బ్యాటర్ అయిన నిస్సంకాని కూడా అవుట్ చేశారు. ఇది చూసి పాకిస్తాన్ బౌలర్లు రెచ్చిపోతారు, శ్రీలంకని భారీ తేడాతో ఓడిస్తారు అనిపించింది. కానీ కమిల్ మిశ్రా 26, చరిత అసలంక 25 వికెట్ పడకుండా కాపాడుకుంటూనే నెమ్మదిగా రన్స్ చేయడం మొదలుపెట్టారు. అయితే వీళ్ళిద్దరిని అబ్రార్ అవుట్ చేయడంతో పాటు 3 రన్స్కి కమిండు మెండిస్ కూడా అవుట్ అవ్వడం, వెంటనే రన్స్ కొట్టి జనతా కూడా అవుట్ కావడంతో శ్రీలంక ఈసారి 100కే ఆల్అవుట్ అవుతుందేమో అనిపించింది. కానీ మిడిల్ ఆర్డర్లో పవన్ రత్నాయకే 37 బంతుల్లో 58 రన్స్ కొట్టి పాకిస్తాన్ ఆశలని సర్వనాశనం చేశాడు. రత్నాయకే దెబ్బకి 16 ఓవర్లలోనే 147 మార్కును దాటేసింది శ్రీలంక. దీంతో పాకిస్తాన్ సెమీస్ ఆశలు ఈ ఓవర్తోనే సమాధి అయిపోయింది. కానీ ఆ తర్వాత రత్నాయకే బౌండరీలు విరుచుకుపడ్డాడు. టీమ్ స్కోర్ 142 దగ్గర ఉన్నప్పుడు రత్నాయకే అవుట్ అయ్యాడు. శ్రీలంక ఫైట్ ముగిసిందనిపించింది. సెమీస్ ఆశలు పోయిన మ్యాచ్ మాత్రం గెలుస్తుందేమో అనిపించింది. కానీ 31 బంతుల్లో 76 రన్స్ కొట్టిన కెప్టెన్ షనాక సిక్సర్ల వర్షం కురిపించాడు. దాదాపు శ్రీలంకను గెలిపించేశాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో 28 రన్స్ కావాల్సి ఉండగా ఏకంగా 3 సిక్స్లు 1 4 సహాయంతో టీంను విజయాల దగ్గరకు తీసుకెళ్లాడు షనాక బాదుడు చూసి సెమీస్ ఆశలు పోయి ఏడుస్తున్న పాకిస్తాన్ నుంచి మ్యాచ్ కూడా లాగేసుకుంటున్నాడు అనిపించింది. కానీ లాస్ట్ ఓవర్లో 6 రన్స్ కొడితే గెలుస్తారన్న టైంలో షహన్షా వైడ్ వేసి ఎంపైర్ వైడ్ ఇవ్వకపోవడంతో పాకిస్తాన్ మ్యాచ్ గెలిచింది. బంతి క్లియర్గా వైడ్ లైన్ బయటే పడుతూ బయటికి వెళ్ళింది. దాన్ని ఎంపైర్ వైడ్ ఇవ్వకపోవడంతో శ్రీలంక ఓడిపోవాల్సి వచ్చింది. 213 టార్గెట్ చేజ్లో 6 వికెట్ల నష్టానికి 207 రన్స్ మాత్రమే కొట్టి 5 రన్స్ తేడాతో ఓడిపోయింది శ్రీలంక. దీంతో శ్రీలంక, పాకిస్తాన్ 2 జట్లు కూడా సెమీస్ నుంచి బయటకు వెళ్ళిపోయాయి. ఒక న్యూజిలాండ్ సెమీఫైనల్కి క్వాలిఫై అయిపోయింది. పాకిస్తాన్ సెమీస్ ఆశలు పోయి మ్యాచ్ చివర్లో పాకిస్తాన్ గెలిచింది. అండ్ సెంచరీ చేసిన ఫరాన్ కొన్ని రికార్డులు బద్దలు కొట్టాడు. టీ20 వరల్డ్ కప్స్లో ఒక్క టోర్నమెంట్లో 2 సెంచరీలు చేసిన ఫస్ట్ బ్యాటర్గా రికార్డు చేశాడు. అలాగే ఒక సీజన్లో 380 రన్స్ చేసి టోర్నమెంట్లో హైయెస్ట్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఇప్పటి వరకు 319 రన్స్ చేసిన విరాట్ కోహ్లీని కూడా దాటేశాడు. ఇంత బాగా ఆడి సెంచరీ చేసిన ఫరాన్ మ్యాచ్ మాత్రం గెలిపించాడు. కానీ సెమీస్కి మాత్రం చేర్చలేకపోయాడు. మ్యాచ్ గెలిచినా సెమీస్కి వెళ్ళకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి? ఆ బాల్ వైడ్ వేసిన ఎంపైర్ వైడ్ ఇవ్వకపోవడంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.